పరంగా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ముఖ్యంగా సార్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఢిల్లీలో ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఈడీ ఎంటర్ అవుతుందా లేదా అంటే ఈడీ డెఫినెట్ గా ఎంటర్ అవుతుంది సార్. జనరల్లీ ఈడీ డైరెక్ట్ గా ఎంటర్ అవడానికి ఉండదు. ఎప్పుడైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఒక ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నమోదై ఆ ఎఫ్ఐఆర్ బేసిస్ మీద నెక్స్ట్ ఈడీ వచ్చి ఈసీఐఆర్ ఫైల్ చేస్తారు. అది మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వర్తిస్తుంది. ఈ ఈడీ దాని కింద పనిచేస్తుంది. సో ఈడీ తర్వాత విల్ కమ్ ఎట్ లేటెస్ట్ స్టేజ్. డెఫినెట్లీ ఇక్కడ ఈడీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎంటర్ అవుతారు కూడా తొందరలో. మనీ లాండరింగ్ అయ్యింది కాబట్టి వాళ్ళు ఎన్నో షెల్ కంపెనీస్ పెట్టి అవి పెట్టి ముడుపులు అందాయి. ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఈడీ విల్ కమ్ డెఫినెట్లీ. కానీ దానికంటే ముందు సార్ ఈ సిట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వసుదేవ రెడ్డి గారిని ఎప్పుడైతే ఫస్ట్ అరెస్ట్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారో ఆయన బట్టబయలు చేసిన విషయాలే ఆధారితంగానే ఇవాళ రోజు రాజ్ కసిరెడ్డిని వీళ్ళందరూ పేర్లు ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చాయి కాబట్టి ఇవాళ రోజు ఆయన కూడా పార్టీ చేసి ఇవాళ రోజు ఆయన ఇంట్రోగేషన్ కి పిలవడం జరిగింది. బట్ అదే రాజ్ కసిరెడ్డి దొరకకుండా ఆ సిట్ ఇన్వెస్టిగేషన్స్ మీరు అంటున్నట్టు వాసుదేవరెడ్డి ఎక్కడ దొరికారు? అక్కడ మన యలహంక ప్యాలెస్ పక్కన చిన్న హోటల్లో దొరికారు ఆయన. మరి ఈయన కూడా అక్కడక్కడే ఎక్కడైనా తిరుగుతున్నాడేమో రాజకాశ్ రెడ్డి. డెఫినెట్లీ సార్, అంతే చెప్పలేము. ఎందుకంటే నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన పాస్పోర్ట్ ఆల్రెడీ ఇంపౌండ్ చేశారు. సో పాస్పోర్ట్ ఆయన ఇప్పుడు పారిపోవడానికి వేరే దేశాలకు వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే 100% ఇప్పుడు ఎల్ఓసి కూడా లుకౌట్ నోటీస్ కూడా ఇష్యూ చేసేస్తారు. అన్ని పోర్ట్స్ లోనూ ఆపేస్తారు. సో ఆయన పారిపోవడం అంత ఈజీ కాదు. వేరే దేశాలకి అయితే వెళ్ళిపోయి ఉండడం అనుకుంటున్నా. ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు 100% ఇండియాలోనే ఉండుంటాడు అనేది మా నమ్మకము. చూడాలి దాని పరంగా. మరి వీళ్ళు ఇప్పుడు ఇన్ని టీమ్స్ ఎదుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నేనేమంటానంటే ఇప్పుడు ఇందాక అన్నారు, ఇందాక మన మిత్రులు ఎవరైతే కరెస్పాండెంట్ ఉన్నారో ఆయన చెప్తున్నారు వాళ్ళు రాజకాశ్ రెడ్డి వాళ్ళ తరపు వాళ్ళు అసలు ఏ ప్రాతిపదిక మీద మీరు సిట్ వాళ్ళు వచ్చి మాకు నోటీస్ ఇస్తున్నారు అది అని. అంటే వాళ్ళకి ఎంత కామన్ సెన్స్ ఉందా లేదా, లేకపోతే ఒక చట్టపరమైన ఒక చర్య ఇది. ఒక గవర్నమెంట్ అథారిటీ వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి మిమ్మల్ని పార్టీ చేసి మీరు రావాలి ఇన్వెస్టిగేషన్ కి ఇంట్రోగేషన్ కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఎబ్స్కాండ్ అయ్యి ఇవాళ రోజు పాస్పోర్ట్ కూడా ఇంపౌండ్ చేయించుకొని ఇవాళ రోజు మళ్ళీ ఏ ప్రాతిపదిక మీద మామూలు వచ్చి రేట్స్ చేస్తారన్న అడిగే నైతిక హక్కు కామన్ సెన్స్ వాళ్ళకి ఎక్కడ ఉందండి అసలు నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పటికీ రౌడీ రాజ్యాల్లాగా వాళ్ళ గత ప్రభుత్వం రౌడీ రాజకీయాలు చేసుకుంటూ ఇంకా అదే రౌడీ రాజ్యం నడుస్తుందన్న ఊహల్లో బతుకుతున్నారు. 3 సార్లు ఇప్పటి వరకు ఇచ్చినా గానీ ఆయన రాలేదు, మాట్లాడలేదు, స్పందించలేదు. మరి ఏంటి, ఎట్లాంటి చర్యలు ఉంటాయి దీనికి సంబంధించి? డెఫినెట్లీ సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద 3 కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ పెద్ద సెక్షన్స్ పెట్టారు. ఒకటి 420 ద మోస్ట్ కామన్ చీటింగ్ పెట్టారు. నెక్స్ట్ 408 పెట్టారు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. దాని తర్వాత సెక్షన్ 120B పెట్టారు, క్రిమినల్ కాన్స్పిరసీ. సో ఈ సెక్షన్స్ అయితే పెట్టారు. ఇవన్నీ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే పెద్ద పెద్ద ఆఫెన్సెస్ ఇవి. ఎన్నున్నాయి. ఎంతో మంది ఆరోగ్యంతో కూడా చిలగాటమాడారు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది కావచ్చు, ఏదో కావచ్చు, ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత చాలా మంది కుటుంబాలు రోడ్డున పడిపోయాయి, ఇంటి పెద్దలను కోల్పోయారు, ఆరోగ్యాలు పాడైపోయాయి. ఇప్పటికీ కూడా డయాలసిస్లు చేయించుకున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉన్నది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి దీనికి సంబంధించి ఏముండదా? లక్షల్లో ఇవి ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో ఉంది కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టారు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ తో ముందుకు వెళ్తున్నా కొద్ది డెఫినెట్ గా ఇవి ఆల్టర్ చేస్తే ఇంకా పెద్ద సెక్షన్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా స్కామ్ డీప్ లో డిగ్గింగ్ ఇట్ కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇంకా వాళ్ళని ఆల్టర్ చేసి ఇంకా పెద్ద సెక్షన్స్ కూడా పెట్టే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 సెక్షన్స్ పెట్టి వీళ్ళు ఆయన పిలిచారు. ఇవి 3 కూడా ఏం చిన్నవి కాదు సార్. ఇప్పుడు 409 కానీ ఇవన్నీ కానీ పెద్దవే, ఇవి చిన్నవి కావు. కానీ ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో మద్యం పైన ఏదైతే స్కామ్ జరిగింది అవి ఇవి అంతే. అక్కడ ఉన్నటువంటి అంటే క్వాలిటీయా లేదా మద్యం అనేది వేరు, అక్కడ అట్లాంటి జరిగింది. కానీ ఇక్కడ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని తయారు చేశారు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారు. ఇది వేరు మళ్ళీ సబ్జెక్టు. సార్ అదే ఒకటి మాట్లాడుకోవాలి సార్. ఇక్కడ అసలు మద్యం నిషేధంతో వచ్చిన గవర్నమెంట్ వాళ్ళది. అసలు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని వచ్చిన ఇది గవర్నమెంట్ వాళ్ళది. అలాంటి సిగ్గు లేకుండే వాళ్ళ రోజు ఆ నాసిరకం మద్యాన్ని నమ్మి ఆ స్కాములు ఇరుక్కున్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారు వాళ్ళు, ఎంత దిగజారిన పార్టీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. అందుకని ఇంకా పైనుంచి మొత్తం క్రిమినల్స్ పొద్దున్న లెగిస్తే